అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయి క్రియేషన్స్. నైట్ 10 గంటలకి పాము వచ్చిందని చెప్పి కాల్ చేశారు. సో ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పి నేను వెంటనే అక్కడికి పోయినా. ఇక్కడికి వచ్చి చూస్తే పాతింప సామాన్ కంటే ఎక్కువ సామాన్లు వీళ్ళింట్లోనే ఉన్నాయి. అవసరం రాని సామాన్లు అన్నీ ఇట్లా రూమ్లో పెట్టుకోవడం వల్ల కప్పలు వస్తాయి, కప్పల కోసం పాములు వస్తాయి. అసలే వానాకాలం. సో మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోండి, చెత్త చెదారం లేకుండా చూసుకోండి వీలైనంత వరకు. ఈ పాము కోసం దాదాపు గంట సేపు మేము శ్రమించినాము, అయినా కూడా మాకు పాము కనిపించలేదు. దాదాపు 10 గంటల నుంచి 11 గంటల వరకు అయితే వెతికాము. ఆ రోజు చూసి లాస్ట్కు ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పాము వచ్చిందని చెప్పి మళ్ళీ కాల్ చేశారు. అదే పాము నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ అబ్బాయికి కనిపించింది. సో లక్కీగా పాము చూడడం వల్ల సేఫ్ అయింది, ఎవరికి ఎలాంటి అపాయం జరగకుండా. ముందే చెప్పారు అది నాగుపాము అని చెప్పి. సో దాన్ని సేఫ్ గా రెస్క్యూ చేసి సురక్షితంగా ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చి ఇంట్లో పోయింది, మళ్ళీ ఇక ఇంట్లో పోయి మళ్ళీ మర్రి ఇట్లా పోయింది. ఇక మా మామ భయపడతాడు, బయటకు వస్తలేడు, ఎటు పోతలేడు, మంచి వల్ల కూర్చున్నాడు. ఇక ఆడికి పోయేదాకా చూసిన, పీట కిందికి పోయేదాకా. నేను బయటికి అస్సలే పోలే, దాన్నే చూస్తాను. నేను బయటికి అస్సలకే పోలే, దాన్ని చూసుకుంటానే ఉన్నా. ఇట్లనే పోయేదాకా, ఇక పీట కిందికి పోయేదాకా చూసిన నేను. ఇక గింత పొడుగున్నది, ఇక గింతలకు పడిగిప్పింది ఇట్లా గిన్నించాలి. ఇటు వచ్చింది ఒక టార్చ్ లైట్ లేదా, ఇవాళ పెద్ద లైట్ తెచ్చి ఇక్కడ మరి ఏమైనా సామాన్లు ఉండేనా? ఉండే గ్యాస్ ఇది ఇప్పుడే అత్తగారి కోడి ఒక్క లేదా ఆడ పెద్దగా లేదు, దాంట్లో అంతా మరిగి ఉన్నది. కవర్లో ఎందుకు ఇవన్నీ బయట దూరం లేదంటే టైరు ఇవన్నీ మా కొడుకులు ఇది ఖాళీ జాగేనా కొత్తేనా అని పెడతారు. ఆనేసిపోతారు, మనిషికి 2 ఇడి వేసిపోతారు. లేదు రంగు అది పోయిందంటే మొత్తం తెచ్చి అందులో ఏమో ఉన్నట్టుగా తెచ్చి వెల్కల్ ఖరాబ్ చేసి పొద్దున్న లేచి వాని పడేయాలి. సప్పుడే కక్కరికి వచ్చేది తప్పి చాలా పడేయాలి. ఏమి పనికి రాయిళ్ళు ఉన్నాయి, ఏం అక్కడ రావు, అన్ని తెచ్చి గట్ల ఎత్తారయ్యా. ఇది పొత్తులదేనాయా అని పొత్తుల్లో అయితే పంగారు తెవరు పొత్తుల్లో పెట్టుకుంటారు. ఇక మేము పోతే ఒక్క చిత్తని పిల్లలు అంటారు కదా మా దగ్గర కింద వండుకోకుండా ఒక్కరోజు
కింద ఏమనుకోరు బొత్సలే అనుకుంటారు. బయట వస్తుంది. నిన్న నైట్ 10 గంటలకు ఫోన్ చేసిండు పాము వచ్చిందని. నిన్న ఈ సామాన్లు ఒకసారి చూపెట్టి ఎన్ని సామాన్లు ఉన్నాయో అన్ని బయట ఇవన్నీ తీసినాం, అయినా దొరకలేదు. మళ్ళీ ఇవాళ ఈవినింగ్ 6 అట్లా అవుతుంది. ఇక్కడ పాము వచ్చిందని ఫోన్ చేసిండు, దీన్ని ఎన్నుకున్నాను. సరే చూద్దాం. బయట ఏమవుద్దు బయట బయట అన్నీ ఉండవు. అది తీసుకో, అది తీసుకో. చిన్నది పిల్లనా? అది స్టిక్ తీసుకో. బయటికి కట్టుతుంది. ఒక్క నిమిషం. చిన్న బేబీ కోబ్రా దాంతో పెట్టు. జస్ట్ బయట దాకా తీసుకున్నా. కట్ అవుతుంది మరి. పట్టుకున్నా గిలగం తీసుకో బయటగా. ఒకటి డబ్బా రేపు బయట ఏం తీసుకో, కాదులే, ఏం కాదులే. బయట తీసుకో. నువ్వు బయటికి రా. డబ్బా తీసుకురా బయట ఉన్నాయి. పట్టుకున్నా. ఇష్టపెట్టు. చేపు ఒక డబ్బా తేపు. శంకర్ పట్టుకోలేదు. అలా పోతే మరి ఇంత పెద్ద నేను చూడలే కదా, వాళ్ళు చూసింది. అది నాకు బాగా